హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా ములక్కాయ పులుసుని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీన్ని ప్రిపేర్ చేయడానికైతే ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసేసుకోవాలండి. తర్వాత అయితే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిపి మూత పెట్టి ఇది బాగా మగ్గేలా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడైతే ఇందులో ఆల్రెడీ మనం ముక్కలుగా కట్ చేసుకున్న ములక్కాయలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. తర్వాత అయితే ఇందులో సరిపడా ఉప్పు, అలాగే పసుపు, కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇందులో పులుపుకి సరిపడా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో పులుసుకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ములక్కాయలు అయితే బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే ములక్కాయలు బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం లాస్ట్లో వేయాల్సినవి చిన్న ముక్క బెల్లం, అలాగే అర స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఈ రెండు వేయడం వల్ల పులుసుకైతే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇది మనం ఏ పులుసులో అయినా యాడ్ చేసేసుకోవచ్చండి. ఇది వేయడం వల్ల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో అయితే కొంచెం ధనియాల పొడి, అలాగే పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీ మునక్కాయ పులుసు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి.